ఖరారు చేయాలని ఎల్బీ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న ఫ్లెక్సీని తగలబెడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తోపులాట వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో రోడ్డుపై బీజేపీ శ్రేణులు బైఠాయించి ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2023లో కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు సామరంగారెడ్డిని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలిస్తూ బీసీలను విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో కాంగ్రెస్ అణచివేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని సామా హెచ్చరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన డిక్లరేషన్ తోని అధికారంకి వచ్చింది. కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. బీసీ డిక్లరేషన్, బీసీ పేరు మీద డిక్లరేషన్ లో క్లియర్ చెప్పారు 42% మేము రిజర్వేషన్ చేయబోతా ఉన్నాము. దానిలో ఉపాధి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా 42% బీసీలకు న్యాయం జరుగుతుంది. దానికి రిజర్వేషన్ చేయబోతున్నామని కామారెడ్డి డిక్లేర్ చేశారు. అయితే బీసీలందరూ నమ్మిరు. ఖచ్చితంగా మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు కొత్త జీవితం చిగురిస్తామని చెప్పేసి నమ్మి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చినాక గత 2 సంవత్సరాలు అయితే ఉన్నది. కేవలము ఎంక్వైరీ చేస్తున్నామని, ఈరోజు సకల సర్వే చేస్తున్నామని రకరకాల రూపంతో ఈరోజు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ 42% జీవనం ఇస్తామని చెప్పారు. తెచ్చి రోజు దాన్ని కోర్టులో బలమైన వాదన ఇంపిన మూలన ఈరోజు కోర్టులో వీగిపోయిన పరిస్థితి.